11:37లో ఉంది. ఎబ్రీ పత్రిక 11:37లో పరమ భక్తులందరినీ శోధించిందంట సైతాన్. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి ఎవలీలు పరమ భక్తులైనటువంటి వారు వీళ్ళు శోధించబడిరి. ఎవరు నన్ను విడిచిపెట్టిందా సైతాను? ఏ భక్తు నన్ను విడిచిపెడుతుందా? వాడు ఎంత భక్తి చేస్తే అంత వాడిని పడేయాలని చూస్తుంది. బాగుపడడం సాతానికి ఇష్టం లేదు. మనం పరలోకానికి చేరడం సాతానికి ఇష్టం లేదు. మనలందరినీ నరకం తీసుకుపోవాలని. నరకం ఎవరిది చెప్పండి? సాతానిది. పరలోకము దేవుంది. అయితే సాతాను ఏం పద్దం పట్టిండంటే, కంకణం కట్టుకుంటే ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులందరినీ నరకానికి తీసుకుపోతా. యేసుప్రభు ఏమంటుండంటే, లేదు, నేను వాళ్ళని పరలోకం నడిపిస్తా. సాతాను మధ్యలో, యేసుప్రభు మధ్యలో మానవుడు ఉన్నాడు. సాతాను మాట వింటే నువ్వు నరకం వెళ్ళిపోతావు, దేవుని మాట వింటే పరలోకం వస్తావు. ఇదే శోధన.